సో ఇది కదా మనం నిన్న చేసింది. ఇప్పుడు దీన్ని మనము ఆప్టిమైజ్ చేద్దాము. ఓకేనా? అయితే ప్రదీప్, ఫస్ట్ ఆప్టిమైజ్ చేయాలంటే యూ హ్యావ్ టు ఇన్స్టాల్ ద ఏడబ్ల్యూఎస్ లాంబ్డా పవర్ టూల్ అనే ఒకటి ఉంటుంది మాడ్యూల్. సారీ, ఏడబ్ల్యూఎస్ ల్యాప్టాప్ పవర్ టూల్ మాడ్యూల్ ఇన్స్టాల్. సో ఒకసారి మనము ఎగ్జిస్టింగ్ తీసుకుందాం. లాంబ్డా ఏపీఎస్ జస్ట్ చూడు, ఫాలో అవ్వు. ఇదైతే నీకు ఏపీఎస్ అయిపోయినట్టు అవుతుంది. లాండా పవర్ఫుల్. ఎస్, లాంబ్డా పవర్. సో ఇదిగో ఇక్కడ ఉంది కదా, ఈ లాంబ్డా పవర్ టూల్ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. ప్రస్తుతానికి నీకు ఎర్రర్ త్రో చేసేటప్పుడు చూపిస్తాను. నీకు ఆల్రెడీ తెలుసు, ఇప్పుడు చూసావా ఎర్రర్ వచ్చింది. డాకర్ ద్వారా మనం ఏ, ఆ గుర్తొచ్చింది, మీకు మర్చిపోలేదు. డాకర్. సో ఇక్కడ ఎర్రర్ వచ్చిందంటే ఫస్ట్ మనం ఏం చేయాలి, పిప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. అన్న ఇది ఇంటర్వ్యూ క్వశ్చన్స్ పంపిస్తాను పైథాన్ ఇది. ఆ, మర్చిపోయాను, పంపిస్తాను. ఈ కాలేజ్ తర్వాత నాకు మళ్ళీ ఒకసారి మర్చిపోతే నాకు గుర్తు చేస్తూ ఉండాలి. యాక్చువల్లీ నాకు అస్సలు యాక్చువల్ గా నిన్న ఫోన్ చేద్దాం, నిన్న AWS కి అమౌంట్ పే చేశారు. అక్కడ అమౌంట్ ఏమని చూపిస్తున్నా వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ కి ఎక్కువ ఉంది అంటే అది ఏందన్నా. వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటే మనము వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ బిల్లింగ్ లో ఉంటుంది చూడండి. ఇక్కడ అక్కడ అవసరం లేదు, ఇక్కడ వెళ్ళి ఆ, చూసుకోవచ్చు. ఇదే కదా వర్చువల్ ఇది ప్రైవేట్ క్లౌడ్ అంటే. మనం ఇది దానికి యూజ్ చేసుకుంటున్నందుకు మనము ఈ సర్వీస్ యూజ్ చేసుకుంటున్నాం కదా మొత్తం. ఓకే, AWS వాడినంత. ఏడబ్ల్యూఎస్ వాడుతున్నాం కదా దానికి. ఓకే. నేను అంతగా ఏం వాడిపోయినా కానీ 300 పడిపోతా ఉంది 2 నెలలకి. ఆ, అవును. నీకు అసలు నువ్వు వాడుతున్నావు కదా దీంట్లో చాలా వరకు. ప్రైవేట్ ఇవన్నీ అంటే అవుట్ సైడ్ నుంచి కనెక్ట్ అవుతున్నావు కదా. ఆహా, ఈ అది కూడా కౌంట్. అది కౌంటే కదా మరి. అయితే అదే కదా ప్రైవేట్ నెట్వర్క్ అంటే, వర్చువల్ ప్రైవేట్ దాన్ని యూజ్ చేసుకునే కదా నువ్వు ఇక్కడ కనెక్ట్ అయ్యి చేస్తున్నావు. ఐపీ అడ్రస్ క్రియేట్ చేశాడు నీకు వాడు. ఇక్కడ చూపిస్తాను. మనకున్న సపరేట్ అదే, ఐఎం రోల్స్. ఓకే, మన ఐఎం రోల్స్ పెట్టి యూజ్ చేసుకున్నాం కదా అక్కడ. యా ఇదో ఈ విపిసి వాడు క్రియేట్ అయ్యి ఉంటది. ఆ విపిసికి ఏంటంటే ఈ యూపీసీ ద్వారా నువ్వు ఈ కన్సోల్ ని కనెక్ట్ అవుతున్నావు. ఓకే, ఇదో ఇక్కడ నాకు ఎన్ని ఉన్నాయి, 1 విపిసి ఉంది, సబ్నెట్స్ ఇవన్నీ కూడా. అదో వర్జీనియా, యుఎస్ ఈస్టర్న్ వర్జీనియాలో క్రియేట్ చేస్తున్నా ఈ విపిసి. ఓకే, ఇది ఏంటిది, ఇది ఒక నెట్వర్క్ లాంటిది అనమాట. దీంతో కమ్యూనికేట్ అవ్వడానికి ఏడబ్ల్యూఎస్ తో మనము దీని ద్వారానే మనం కమ్యూనికేట్ అవుతున్నాం. ఓకేనా? అలా ఇప్పుడు ఓకే, సపోర్ట్ చేస్తున్నారా ఎవరికైనా మీరు? ప్రస్తుతానికి లేదు, అతనిది ఆఫీస్ అయిపోయిందా? అయిపోయింది. అతనిది కాంట్రాక్ట్ అయిపోయింది. తను ఇప్పుడు జాబ్ కోసం సెర్చ్ చేస్తున్నాడు. తను ఇప్పుడు ఏంటంటే కోర్స్ తీసుకుంటున్నాడు నా దగ్గర, ఆన్లైన్ కోర్స్. మళ్ళీ ఇంకోటి ఇదేనా డేటా ఇంజనీరింగ్? డేటా ఇంజనీరింగ్. తన ముందు అంతకుముందు ఏంటంటే నేను సపోర్ట్ చేసి వర్క్ చేశాను కదా, తనకి తెలియదు కదా. సో ఇప్పుడు ఏంటంటే నేర్చుకోవాలనుకుంటున్నాడు. ఓకే, ఓకే. ఇంక ఇప్పుడు ఈ ఎర్రర్ అయితే పోయింది కదా, రైట్? ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ ఉంటుంది, యాప్ ఇలా క్రియేట్ చేస్తాం. ఆ తర్వాత మనకి నేను ఇప్పుడు ఏంటంటే బేసిక్ గా చేసి తర్వాత ఇది ఫార్మాట్ చేస్తాను. యాప్ ఈక్వల్ టు పెట్టారు కదా. ఏది? ఈ యా, యాప్ డాట్ ఫైల్. చెప్తాను. ఓకే, ఇది బేసికల్గా ఏంటంటే యాప్ ఏపీఐ గేట్వే రిజాల్వర్ ఉంది కదా. సో దీనికి మనము ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం, యాప్ అని. ఓకే, సో ఈ యాప్ డాట్ ఇది ఏంటంటే నార్మల్ గా మనం ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాం. ఇవి నార్మల్ ఫంక్షన్స్.
ఈ నార్మల్ ఫంక్షన్ కి మనం ఇక్కడ స్లాష్ యూజర్ ఇట్లా ఉంది కదా, దాన్ని ఆ ఫంక్షన్ మీద తీసుకెళ్ళి ఇట్లా ఇస్తాం. ఓకే, ఇప్పుడు మెథడ్ పాతలు. ఎస్, ఏదైతే యూజర్ క్రియేట్ ఉందో సింపుల్ గా దీన్ని తీసుకెళ్ళి ఇక్కడ ఇస్తాం. ఓకే, దీనికి ఏ మెథడ్ యూజ్ చేస్తున్నాము? గెట్ మెథడ్ అయితే గెట్ అని యూజ్ చేస్తాం, పోస్ట్ అయితే పోస్ట్, డిలీట్ అయితే డిలీట్ మెథడ్ యూజ్ చేస్తాం. ఇప్పుడు దీని లోపల మనం ఏది ఇక్కడ రిటర్న్ చేస్తాం కదా, దీన్ని ఇద్దాం సింపుల్ గా. ఓకేనా, వెరీ సింపుల్ గా ఉంది కదా. ఓకే ఓకే, డైరెక్ట్ కన్స్ట్రక్టర్ లోనే వాడు మనం ఆవిడ ఏపీఐ గేట్ కన్స్ట్రక్టర్ లోనే కండిషన్ ఉంది. ఓకే, సో సేమ్ ఇట్లాంటిదే ఇప్పుడు గెట్ హెలో బదులు నేను ఏం చేస్తానంటే సింపుల్ గా క్రియేట్ అని ఒక ఫంక్షన్ క్రియేట్ చేస్తాను. ఓకే, అర్థం మీనింగ్ఫుల్ గా. దీన్ని కాపీ చేద్దాం, ఇక్కడ ఒకటి మొత్తం 5 కదా, 5 సార్లు పేస్ట్ చేస్తాం. ఓకే, 5 ఇప్పుడు నెక్స్ట్ ఏంటి ఉంది? డిలీట్. ఓకే, సో పైకి వెళ్దాం, ఇది క్రియేట్, దాని తర్వాత ఏంది? ఇది డిలీట్. ఇదే మెథడ్ డిలీట్, సో డిఎల్ఈటి డిలీట్ అని ఇస్తాం. ఓకేనా, నెక్స్ట్ తర్వాత యూజర్ గెట్ డీటెయిల్స్, దీన్ని తీసుకొచ్చి డిలీట్ తర్వాత ఇక్కడ యూజర్ గెట్ డీటెయిల్స్ అని ఇస్తాం. ఓకేనా, సో ఇదేంది యూజర్ గెట్ డీటెయిల్స్, మెథడ్ వచ్చేసి గెట్. ఓకే, యూజర్ గెట్ డీటెయిల్స్, నెక్స్ట్ ఏమి ఇచ్చాం? యూజర్ డీటెయిల్స్ అని ఇచ్చాం. యూజర్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్. ఓకే, ఆ తర్వాత అప్డేట్. అప్డేట్కి ఏం మెథడ్ ఇచ్చాం మనం? పోస్ట్ మెథడ్ కదా. అప్డేట్కి వచ్చేసి పోస్ట్ మెథడ్ యూస్ చేసి పోస్ట్. ఇంకేమున్నాయి అప్డేట్ తర్వాత? ఓకే, మొత్తం ఇవి. సో జనరల్గా ఇవి నేను ఒకసారి చూపిస్తాను ఇది. సో ఇప్పుడు నీకేం అర్థమవుతుంది? ఇప్పుడు ఫస్ట్ కన్స్ట్రక్షన్ చెక్ చేస్తాం. మనం ఎక్కడైనా కాల్ ఆ, చేస్తుంటే ఈ ఆ, ఫంక్షన్. ఇక్కడ నీకు ఏం అర్థం కావాలంటే ఒక ఎండ్ పాయింట్ కి ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, ఆ ఎండ్ పాయింట్ కి ఏం చేశాను? గెట్ మెథడ్ అయితే గెట్ మెథడ్, పోస్ట్ మెథడ్ అయితే పోస్ట్ మెథడ్, డిలీట్ మెథడ్ అయితే డిలీట్ మెథడ్. ఓకేనా, సో ఇవన్నీ కూడా ఇట్లా ఒక్కొక్క ఎండ్ పాయింట్ కి ఒక్కొక్క ఫంక్షన్ క్రియేట్ చేసుకున్నాం. ఓకే, సో ఎప్పుడైతే మనము ఈ ఎండ్ పాయింట్ కాల్ చేస్తున్నామో దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఈ ఫంక్షన్ మనం ఎగ్జిక్యూట్ చేస్తున్నామని అర్థం. ఓకేనా, క్లియర్ గా ఉందా? ఓకే, మనము మన ఫంక్షన్ కాల్ చేయమన్నా. కాల్ చేయం, ఎండ్ పాయింట్ ద్వారా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఈ ఎండ్ పాయింట్ ఉందా, ఈ ఎండ్ పాయింట్ మనం ఇచ్చామంటే ఇన్పుట్ లో ఆటోమేటిక్ ఈ ఫంక్షన్ కాల్ అవుతుంది. ఓకే ఓకే, ఇప్పుడు ఈ ఫంక్షన్ కాల్ అయినప్పుడు ఆ ఫంక్షన్ ఏది రిటర్న్ ఇస్తుంది. ఓకే, సో ఫంక్షన్ నేమ్స్ ప్రాపర్ గా ఇద్దాం. ఇది క్రియేట్, ఇది ఇది delete. ఇది గెట్ ఆల్ యూజర్స్, ఇది వచ్చేసి యూజర్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్, ఇది వచ్చేసి అప్డేట్. ఓకేనా, సో ఇవి. సో ఇప్పుడు నువ్వు ఈ ఎండ్ పాయింట్ కాల్ చేస్తే నీకు ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ ఫంక్షన్ లో నువ్వు ఏదైతే ఇస్తావో రిటర్న్ గా అది నీకు ఫ్రంట్ ఎండ్ కి వచ్చేస్తుంది, రిజల్ట్ కింద వస్తుంది. ఓకేనా, సో ఇప్పుడు నేను యూజర్ క్రియేట్ అని కాల్ చేస్తే నేను రిటర్న్ ఇది ఇద్దాం అనుకుంటున్నా. ఓకే, సో సింపుల్ గా ఇక్కడ ఏం చేస్తాను? ఇన్స్టెడ్ ఆఫ్ పాస్ బదులు సారీ ఇది ఇచ్చా. సో ఈ ఫంక్షన్ కాల్ చేస్తే నాకు ఈ ఫంక్షన్ నుంచి వచ్చే రెస్పాన్స్ ఇది. ఓకే, నెక్స్ట్ సేమ్ అట్లాగే అన్నిటికి కూడా చేద్దాం. ఇదేంది? యూజర్ డిలీట్. సో యూజర్ డిలీట్ కాల్ చేస్తే నాకు రిటర్న్ ఇది రావాలి. సేమ్ అలాగే మనం గెట్ ఆల్ యూజర్ డీటెయిల్స్, గెట్ ఆల్ యూజర్స్, గెట్ ఆల్ యూజర్స్, తర్వాత యూజర్ డీటెయిల్స్,
యూజర్ డీటెయిల్స్, యూజర్ డీటెయిల్స్. ఓకే, నెక్స్ట్ అప్డేట్. ఇక్కడ అప్డేట్. ఇప్పుడు మనకేంది, ఇంకా ఈ ఇఫ్ కండిషన్లతో మనకి సంబంధం లేదు. ఓకే, ఇఫ్, ఎల్స్ ఇఫ్లు వీటితో సంబంధం లేదు. అయితే అయితే ఇప్పుడు ఈ పాత్ కూడా అవసరం లేదు. అయితే మరి దీన్ని ఏది డిసైడ్ చేస్తుంది? ఓకే, మనం ఇందాక ఏంటంటే పాత్ని గెట్ చేసుకొని ఇఫ్ ఎల్స్ కండిషన్ రాసుకున్నాము. బట్ మరి వీటిని ఎలా కాల్ చేయాలి అని నీకు డౌట్ వచ్చిందా? అదే ఇన్పుట్ ఎలా పాస్ అవుతుంది. ఎస్, వాటికి. సో వాటికి ఇన్పుట్ ఎలా పాస్ అవుతుంది అంటే మనకి, సారీ, ఇది ఇక్కడ మనము యాప్ క్రియేట్ చేసామా, యాప్ డాట్ రిజాల్వర్ అని ఒక యాప్ క్రియేట్ చేసా. ఒక అంటే ఇది క్రియేట్ ఆ క్లాస్ కి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసామా. ఈ ఆబ్జెక్ట్ లోని ఇవన్నిటిని కూడా అటాచ్ చేసుకున్నాం. యాప్ డాట్ గెట్, యాప్ డాట్ డిలీట్, డెకరేటర్ యూజ్ చేసాం. ఇట్లన్నిటికీ ఇద్దాం. ఇక్కడ ఉంది చూసావా యాప్ డాట్ రిజాల్వ్ అని. సో ఈ యాప్ డాట్ రిజాల్వ్ ఏం చేస్తుందంటే ఈ వచ్చిన ఇన్పుట్ లో నుంచి, ఓకే, ఏదైతే మనం ఎండ్ పాయింట్ ఉంటుందో ఆ ఎండ్ పాయింట్ పంపిస్తున్నాం కదా దీంట్లోకి, ఆ ఎండ్ పాయింట్ తీసుకొని దాంట్లో ఉన్న ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇంటర్నల్ గా అది చేస్తుంది. అది ఇఫ్ ఎల్స్ కండిషన్ పెట్టుకుందో అది ఏం పెట్టుకుందో దాని ఇష్టం. ఓకే, అందుకే ఇందాక నేను ఫస్ట్ లో నేను డైరెక్ట్ గా ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తే నీకు అర్థం కాదు. సో ఇప్పుడు ఏం చేస్తుంది అంటే ఈ ఈవెంట్ లో నుంచి ఆ పాత్ ని గెట్ చేసుకొని ఆ పాత్ ఈ ఫంక్షన్ లో ఏదైతే సెలెక్టెడ్ ఉంటుందో ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అది ఎవరు చేస్తారు అంటే ఈ సింగిల్ లైన్ చేస్తుంది. క్లియరా? ఓకేనా? సో యాప్ డాట్ రిజాల్వ్ అని ఉంటుంది మీకు ఏపీఐ గేట్ వల్ల పనిచేసేటప్పుడు. ఓకే, నీకు ఎక్కడ కాల్ అవుతుంది అంటే యూ హ్యావ్ టు చెక్ ద యాప్ డాట్ రిజాల్వ్. యాప్ డాట్ రిజాల్వ్ లో డెకరేటర్స్, ఎండ్ పాయింట్స్ అంటే ఇది ఇది ఒక స్ట్రక్చర్ అన్నమాట ఇది. ఓకే, ఆ స్ట్రక్చర్ ఫాలో అవుతూ క్రియేట్ చేయాలి మనం ఎండ్ పాయింట్స్ ఇలా తీసుకోవాలి. ఇప్పుడు చూసినట్టే చూడు. ఉమ్, ప్రొడక్షన్ లో ఏంటంటే ఈ ఎండ్ పాయింట్స్ అనేది మార్చేస్తారు ఇంకా. ఉమ్, ఇప్పుడు ప్రొడక్షన్ కి వెళ్తే ఈ ఉమ్. ఎండ్ పాయింట్స్ అని వాళ్ళు ఉండేది పెట్టుకుంటారా ఎట్లా? నో, ఇవే ఉంటాయి. డొమైన్ మారుతుంది. సో ఒక్క నిమిషం, నీకు డొమైన్ అంటే క్లారిటీ ఇస్తే అప్పుడు నీకు ఇంకా క్లారిటీ వస్తుంది. యా, ఇప్పుడు ఇది తీసుకో. నేను ఎండ్ పాయింట్ అంటున్నానంటే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. ఫర్ ఓకే ఓకే. ఎగ్జాంపుల్ ఒక ఇయర్ ఇక్కడ పేస్ట్ చేస్తాను అనుకుందాం. ఓకే, ఇక్కడ కాదు, ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడు, ఇది ఎండ్ పాయింట్. ఇది ఎండ్ పాయింట్ అంటే ఇదిగో ఇది 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 ఓకే. ఇది మ్యాచ్ అవుతుంది. ఇక్కడ నుంచి వచ్చేదంతా కూడా ఇదంతా కూడా డొమైన్. ఇక్కడ నీకు లోకల్ హోస్ట్ ఉండొచ్చు. ఓకే, లోకల్ హోస్ట్ ఉండొచ్చు. లోకల్ హోస్ట్ ఇచ్చిన తర్వాత తర్వాత ఈ ఎండ్ పాయింట్ అటాచ్ అవుతుంది ఇక్కడ. ఓకే, డొమైన్ మారుస్తారు. క్లియరా? ఓకే ఓకే. అంటే డొమైన్ మారుస్తారు. డొమైన్ అంటే వెబ్సైట్, డొమైన్ అంటే తెలుసు కదా నీకు. మళ్ళీ డొమైన్ అంటే వెబ్సైట్. ఏందని అడుగుతావు. ఆ రెగ్యులర్, ఇప్పుడు నా రెగ్యులర్ పైథాన్ అనేది ఒక డొమైన్. దాంట్లో నుంచి వచ్చే ఎన్ని కూడా పాత్రలన్నీ అవి కామన్ గా ఉంటాయి. బట్ ఇన్ కేస్ ఫ్యూచర్ లో నేను రెగ్యులర్ పైథాన్ బదులు ఇంకో డొమైన్ పెట్టాలనుకోండి, అప్పుడు జస్ట్ రీప్లేస్ చేస్తాము కానీ పాత్రలన్నీ సేమ్ గానే ఉంటాయి. ఓకేనా? సో ఇప్పుడు నీకు ఇది ఎండ్ పాయింట్, ఇది డొమైన్. క్లియర్ గా ఉందా? సో ఇది చేంజ్ అవుతుంది నీకు ప్రతిసారి. ఇవి స్టాండర్డ్ గా ఉంటాయి. ఒకసారి ఇప్పుడు రన్ చేసి చూద్దామా దీన్ని, మనం ఎక్స్పెక్ట్ చేసిన లోకల్ విధంగా. శామ్ లోకల్ అనేది ఏపీఎస్ స్టార్ట్ ఏదో ఉంటుంది కదా. సారీ. ఇది లోకల్ రన్ అవ్వాలంటే యా, ఫస్ట్ మనం లోకల్లో రన్ చేయాలంటే ఫస్ట్ ముందు ఈ ఫంక్షన్ మనం ఎక్స్పెక్ట్ చేసిన ఫంక్షన్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి ముందు. ఆ తర్వాత అది యూజ్ చేయొచ్చు. ఏది, లైక్ మన ఏపీఎస్ అంటే పోస్ట్ మ్యాన్ ద్వారా టెస్ట్ చేస్తాం చూసారా అది. ఫస్ట్ ముందు ఈ ఫంక్షన్ పనిచేస్తుందా లేదా చెక్ చేయాలి ముందు. ఓకే, సో ముందు సామ్ బిల్డ్.
నెక్స్ట్. ఓకే, సారీ, శాంపిల్ కాదు, డైరెక్ట్ రన్ చేద్దాం. సో రన్ చేసేటప్పుడు నేను ఇన్పుట్ ఏమి ఇచ్చాను ఇక్కడ, గెట్ డీటెయిల్స్ డాట్ జేసన్ ఇచ్చాను. ఓకేనా? సో గెట్ డీటెయిల్స్ డాట్ జేసన్ అంటే, సో ఇప్పుడు దీని లోపల చేద్దాం. గెట్ డీటెయిల్స్ దీంట్లో అంటే ఈ పాత్ ఫిగర్ అవుతుంది, స్లాష్ యూజర్ స్లాష్ గెట్ ఆల్ యూజర్స్ అని. ఎక్కడ ఉంది ఇక్కడ స్లాష్ యూజర్ స్లాష్ గెట్ ఆల్ యూజర్స్ అనేసి? టైం క్రియేట్ ఇది ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. అయితే ఇక్కడ మనకి ఏమొచ్చింది, లాంబ్డా మాడ్యూల్ వచ్చింది ఎర్రర్, రైట్? సో ఇది తెలుసుగా పవర్ఫుల్. నీకు? యా. సో దీన్ని నేను నీకు లేయర్ క్రియేట్ చేసి పెట్టుకొని చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు నేనైతే అది ఏం చేయను, సింపుల్ గా ఏం చేస్తానంటే ఆల్రెడీ ఉన్న వాటిని వాడుకుందాం, లేయర్స్ ని. కొత్తగా క్రియేట్ చేయడం టైం టేకెన్ కాబట్టి నేనేం చేస్తానంటే సింపుల్ గా ఆల్రెడీ లేయర్స్ మనకి లాగా. ఆల్రెడీ మన దగ్గర లేయర్స్ ఉన్నాయి, ఆ లేయర్స్ వాడేద్దాం. తెలుసుగా లేమ్డా లేయర్స్ ఎలా క్రియేట్ చేయాలో. తెలుసు తెలుసు. అది డాకర్ ఓకే. ఫంక్షన్ ఉంటుంది. ఫంక్షన్ పెట్టుకొని మనం పైథాన్ అది లైనక్స్ వర్షన్ తో ఇన్స్టాల్ చేసుకొని అది లాంబ్డా లేయర్ అప్లోడ్ చేసుకుని ఆ లేయర్ లింక్ ఇక్కడ పెట్టుకుంటాం. ఎగ్జాక్ట్ అంతే. ఇప్పుడు నా ఏపీఐ వాడుతున్నప్పుడు ఇన్పుట్ కంటిన్యూస్ గా వస్తే లాంబ్డా ఫంక్షన్ అది దానికి స్పెసిఫిక్ టైమింగ్ ఉంది కదా, దాన్ని ఎలా చేస్తాము? స్పెసిఫిక్ టైమింగ్ అంటే ఏముండదు అది. స్పెసిఫిక్ టైం అంటే అది అది హ్యాండిల్ చేసుకుంటుంది, నెంబర్ ఆఫ్ కంకరెన్స్ క్రియేట్ చేసుకుంటుంది అది. అందుకే కదా నీకు ఆ తలనొప్పి మనకేం ఉండదు. అదంతా కూడా ఏడబ్ల్యూఎస్ ఒకటి చూసుకుంటాడు. నువ్వు జస్ట్ డెవలప్ చేసామా డిప్లాయ్ చేసామా, నువ్వు ఎన్ని రిక్వెస్ట్లు అయినా పంపించు, అది హ్యాండిల్ చేసుకుంటుంది అక్కడ, నో ప్రాబ్లం. వాడు అందుకే కదా మీరు ఎంత వాడుకుంటే అంత పే చేయండి అనేసి పెట్టింది. ఇక్కడ వచ్చిందా ఆల్ యూజర్ డీటెయిల్స్ ఫెచ్డ్ అని? ఓకే. క్లియరా? ఇప్పుడు ఇది వచ్చింది చూడు. ఇప్పుడు నేను ఇన్పుట్ చేంజ్ చేశాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ క్రియేట్ యూజ్ చేద్దాం. ఇప్పుడు ఇది ఏం చేస్తుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ యాప్ రిజాల్వర్ ఇన్పుట్ తీసుకొని సేమ్ లైక్ అక్కడ నుంచి అది ఆ పాత్ ని ఫెచ్ చేసుకొని దీంట్లో ఏ పాత్కి ఏ ఫంక్షన్ కి అయితే ఆ పాత్ ని అటాచ్ చేసామో ఆ ఫంక్షన్ ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదంతా ఎవరు చేస్తాడంటే ఈ లైన్ ఆఫ్ కోడ్ చేస్తుంది. చూడడానికి సింగిల్ లైన్ లో ఉంది కదా, బ్యాక్గ్రౌండ్ లో అదంతా చూసుకుంటా ఉంటది అనమాట. సో మెథడ్ నాట్ ఫౌండ్, ఓకే, స్టేటస్ కోడ్ 404 నాట్ ఫౌండ్ వచ్చింది మెసేజ్. అంటే మేబీ మనం పంపించింది ఇన్పుట్ ఏంటి ఇక్కడ? డిఫరెంట్ మిస్ మ్యాచ్ అయి ఉంటుంది అవునా? యా, క్రియేట్ ఇచ్చాము. ఓకే, లెట్ మీ యూజ్ క్రియేట్. ఇక్కడ పోస్ట్ మెథడ్ ఇచ్చాము క్రియేట్ లో. ఓకే, మనదే ఏదైనా రాంగ్ ఉండొచ్చు. ఇద్దో ఇక్కడ క్రియేట్ లో గెట్ మెథడ్ వాడాం. సో పోస్ట్ కానీ ఇక్కడ చూసావా? పోస్ట్ ఉందండి. యా, మెథడ్ ఆల్సో ఇంపార్టెంట్. ప్రీవియస్ గా మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ లో మనం మెథడ్ ని హ్యాండిల్ చేయాల, జస్ట్ సోర్స్ ని మాత్రమే హ్యాండిల్ చేస్తాం. ఇక్కడ మెథడ్ ని కూడా కన్సిడర్ చేస్తుంది ఇది. ఓకేనా? సో దట్ ఈస్ ద పవర్ అన్నమాట. ఓకే, ఇప్పుడు వచ్చింది సార్, యూజర్ హ్యాస్ బిన్ క్రియేటెడ్ సక్సెస్ఫుల్ అనేసి. అయితే బేసికల్ గా ఇది మెయిన్ ఫైల్ కదా. ఓకే, సో ఈ మెయిన్ ఫైల్ బదులు ఇక్కడ ఉంచకూడదు మన కోడ్. సో దీనికి మనం ఏం చేస్తాము అంటే ఒక రూటర్ క్రియేట్ చేద్దాం. రూట్స్, రూటర్, రూటర్ రూట్స్ ఏమి ఇచ్చాడు పేరు, రూట్స్ ఇచ్చాడు. ఓకే, రూట్స్. ఓకే, దీని లోపల చాలా ఉంటాయి. సో మనం ఏం చేస్తామంటే యూజర్ రూట్స్ అని తీసుకుందాం. ఫైల్ యూజర్ రూట్, యూజర్ రూట్. ఓకే, ఈ యూజర్ రౌటర్ లో మనం ఏవైతే ఇక్కడ క్రియేట్ చేస్తున్నామో ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించింది, యూజర్ కదా. ఓకే, గా ఇక్కడ నుంచి తీసేద్దాం. ఇప్పుడు ప్రెస్ చేసుకుందాం. అయితే ఇక్కడ మనకి ఎర్రర్స్ వచ్చినాయి, జేసన్ యాప్, రెండు ఎర్రర్స్ వచ్చాయి కదా. అంటే పైన ఇది
ఆ రెండు పెట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇది ఉంది కదా యాప్ రూటర్. ఓకే, ఇక్కడ యాప్ రూటర్ ఉంది. అయితే ఇప్పుడు సపరేట్ చేశాం కదా, నేనేం చేస్తాను అంటే ఇవన్నీ ఏంటి, స్లాష్ యూజర్ ఎవరికి అది సంబంధించినవి, యూజర్కి ఇంట్లో సంబంధించినవి కదా, యూజర్కి సంబంధించినవి కదా. నేనేం చేస్తానంటే ఒక రోటర్ క్రియేట్ చేస్తా, ఓన్లీ రోటర్ ఈ యూజర్ కి. అంటే ఇంకొంచెం ఆప్టిమైజ్ చేస్తాం అనమాట అంతే కోడ్. ఒక రోటర్ క్రియేట్ చేస్తాం మనం. ఓకే. ఇది కూడా ఒక ఫంక్షన్ అన్నా. ఎస్. సారీ, ఇక్కడ రాకూడదు, దీంట్లో ఉంటుంది రోటర్, ఇది కాదు. ఓకే, ఒక రోటర్ క్రియేట్ చేసుకొని ఇన్స్టెడ్ ఆఫ్ యాప్ బదులు యూజర్ రోటర్ అని ఇస్తాం. ఓకే, అంటే చూడు కొంచెం ఆప్టిమైజ్ అవుతూ ఉంటుంది కోడ్ అంతే. ఓకే, ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇవన్నీ కూడా స్లాష్ యూజర్ ఇదంతా కూడా ఒక రోటర్ క్రియేట్ చేస్తుంది దీనికి. ఓకే, సో దీంట్లో యాప్ లోకి వెళ్ళి మనము ఒక రోటర్, సో యాప్ ఇంక్లూడ్ రోటర్ అంటే రోటర్స్ ని ఇంక్లూడ్ చేయమంటున్నాం. ఓకేనా, సింపుల్ గా ఇప్పుడు యూజర్ రోటర్ ఒకటి క్రియేట్ చేస్తాం కదా మనం, యూజర్ రోటర్ అనేసి హలో వరల్డ్ రోటర్. సో దీని మీద ఓవర్ చేస్తే మనకి ఇక్కడికి వెళ్తుంది. ఓకే, ఈ రూటర్ అన్నమాట. అంటే ఈ రూటర్ ని ఇంక్లూడ్ చేసాం. ఈ రూటర్ లో ఏమున్నాయి, ఇవి చూసా ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే యూజర్ లో ఈ రూటర్ లో ఉన్న ఎండ్ పాయింట్స్ ఇవన్నీ కూడా. ఓకే, ఇవన్నీ కూడా ఓకే, సో ఇప్పుడు ఆ రూటర్లకి ఇక్కడ ప్రిఫిక్స్ ఏమంటారంటే స్లాష్ యూజర్ అని ఇస్తా. ఎప్పుడైతే స్లాష్ యూజర్ అని ఇచ్చానో ఇక్కడ మనము అన్నిటికీ స్లాష్ యూజర్ ఉంది కదా, సో ఇది అవసరం లేదు. ఇక్కడ మనం సింపుల్ గా ఈ స్లాష్ యూజర్ ని తీసేయచ్చు. డిఫాల్ట్ గా తీసేసుకుంటుంది. యా, అక్కడ నుంచి స్లాష్ యూజర్ అంటే కాల్ అయ్యేటప్పుడు స్లాష్ యూజరే కాల్ అవుతుంది అనమాట. ఫుల్ ఫ్లెజ్డ్ గా ఎలా క్రియేట్ అవుతుంది అంటే ఇక్కడికి ఫస్ట్ ఈ రోటర్కి వస్తుంది, ఈ రోటర్ లో తీసుకొని ఈ ఇది తీసుకొని దీని లోపలికి వెళ్తుంది, ఇక్కడ చెక్ చేస్తుంది అనమాట. అంటే ఈ కాంబినేషన్స్ తో. అట్లా సారీ, అది రాదు యాప్ డాట్ ఫైల్ లో. ఆ? యాప్ డాట్ ఫైల్ ఆ, ఇన్పుట్ వస్తుంది నా లాంబ్డా హ్యాండ్ లోకి ఈవెంట్ లో ఇన్పుట్ వస్తుంది. అది ఉమ్, యాప్ డాట్ ఇంట్లో ట్రిగర్ చేసి యాప్ లోకి వెళ్తుంది. ఉమ్. యాప్ అనే ఆబ్జెక్ట్ లోకి వెళ్ళి యాప్ లో నుంచి రియోటర్ ఇంక్లూడ్ చేస్తుంది. అంతేనా ఎస్, ప్రాసెస్? ఎస్. ఇక్కడ యాప్ క్రియేట్ చేసుకున్నాము, యాప్ డాట్ రిజాల్వ్ చేసాం. ఈ రిజాల్వ్ చేసినప్పుడు ఈ యాప్ లో ఈ రోటర్ ని ఇంక్లూడ్ చేసాం. ఆ రోటర్ లో ఈ రోటర్ ఇప్పుడు రోటర్ ఇంక్లూడ్ చేయడం అంటే ఏంటంటే సింపుల్ గా ఇది స్లాష్ యూజర్ స్లాష్ క్రియేట్. ఓకే, ఈ లిస్ట్ అంతా ఆ రోటర్ లో ఉంది అని అర్థం. స్లాష్ యూజర్ స్లాష్ సంథింగ్ అప్డేట్. ఓకే, సో ఈ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా, సారీ, ఈ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా ఈ రూటర్ లో ఉన్నాయని పెట్టి ఈ రూటర్ లో ఎత్తుక్కోమంటున్నాం దీన్ని. వన్స్ ఈవెంట్ ఇన్పుట్ వచ్చినాక ఇక్కడ ఏం చేస్తుంది, పాత్ గెట్ చేసుకుంటది కదా, గెట్ చేసుకొని అది ఈ లిస్ట్ లో చెక్ చేస్తుంది. ఓకే, ఈ లిస్ట్ లో చెక్ చేసినప్పుడు ఈ లిస్ట్ లో మ్యాచ్ అయింది అనుకో, అప్పుడు ఈ లిస్ట్ లో ఉన్న ఏదైతే ఉంటుందో దాన్ని ట్రిగ్గర్ చేస్తుంది. అర్థమైందా కాలేదా? మళ్ళీ వస్తే చెప్తున్నా. ఓకే, సో ఇప్పుడు బేసికల్ గా ఈ యాప్ ఇన్క్లూడ్ రూటర్ అంటే ఏం లేదు, మనం జస్ట్ రిజిస్టర్ చేసుకుంటున్నాం ఆ ఎండ్ పాయింట్స్ అన్నిటిని. ఓకే ఓకే. ఓకే, సో రిజిస్టర్ చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే అవన్నీ కూడా ఇలా వస్తాయి లోపల మొత్తం, అంటే ఈ రూటర్ సంబంధించిన అన్ని కూడా. సో ఇప్పుడు ఈవెంట్ పాత్ లో ఆ సోర్స్ పాత్ గెట్ చేసుకుంటాడు కదా, గెట్ చేసుకొని ఫస్ట్ దీంట్లో ట్రై చేస్తాడు మ్యాచ్ చేయడానికి. ఓకే, దీంట్లో ఉందనుకో దాంట్లో నుంచి రిటర్న్ చేసేస్తాడు. ఓకే, లేదంటే మనం ఇట్లాంటివి చాలా క్రియేట్ చేసుకోవచ్చు, చాలా రూటర్స్ ఉంటాయి. ఇప్పుడు యూజర్, తర్వాత ప్రొడక్ట్, ఓకే, తర్వాత కేటగిరీస్. ఓకే, ఇట్లా మల్టిపుల్ ఉంటాయి అనమాట. ఇవన్నీ కూడా ఏంటంటే లైక్ ఎండ్ పాయింట్స్. ఈ మనం ఏం చేసామంటే యూజర్ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా ఈ రోటర్ లో పెట్టుకున్నాం, ప్రోడక్ట్ ఎండ్ పాయింట్స్ అన్ని కూడా ఈ రోటర్ లో అంటే ప్రోడక్ట్ రోటర్ లో క్రియేట్ చేసుకుని పెట్టుకుంటాం, కేటగిరీకి సంబంధించిన కూడా కేటగిరీలో పెట్టుకుంటాం. సో ఫ్యూచర్ లో దీనివల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఫ్యూచర్ లో ఒకవేళ నాకు యూజర్స్ ని స్టాప్ చేయాలనుకో సింపుల్ గా కామెంట్ పెట్టేస్తాం, అప్పుడు ఆ ఎండ్ పాయింట్స్ ని ఏది కూడా టచ్ చేయదు, ఓన్లీ దీంట్లో మాత్రమే సెట్ చేస్తుంది.
ఇది ఈ యాప్ డాట్ రిజాల్వర్. క్లియర్ గా ఉందా? అర్థమైందా కాలేదా? ఓకే ఓకే. ఓకేనా? సో ఇప్పుడు చూడు, సేమ్ ఇప్పుడు ఏం చేసా అంటే కొంచెం ఆప్టిమైజ్ చేసాం. సేమ్ మళ్ళీ రన్ చేశాను అనుకో, అదే పని చేస్తుంది. ఇదిగో వచ్చిందా? ఓకే, రైట్. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వేరే టీం వచ్చేసి వేరే రూటర్ మీద పనిచేస్తుంది. సో వాళ్ళు ఏం చేస్తారంటే సపరేట్ గా ఒక రూటర్ క్రియేట్ చేసుకొని వాళ్ళ లాజిక్ వాళ్ళు రాసుకుంటారు. వాళ్ళు రూటర్ ని ఇక్కడ ఇంక్లూడ్ చేసుకుంటారు. ఇప్పుడు నీకు ఇచ్చిన టాస్క్ ఏంటంటే యూజర్ రూటర్ కాబట్టి నువ్వు దీంట్లో వర్క్ చేసుకుంటావు. ఆడ డొమైన్ రోటర్ అది కొద్దిగా ఎండ్ పాయింట్ మారితే ఇంకా బేస్డ్ ఆన్ ఉమ్, ఇన్పుట్ ప్రకారం వర్క్ అవుతుంది ఇంకా. అంతే, రైట్. డొమైన్ యాక్చువల్ గా ఎలా ఉంటుంది, డొమైన్ అండ్ ఎండ్ పాయింట్. సో ఈ డొమైన్ అనేది దేంట్లో అయితే ఏ సర్వర్లో అయితే డిప్లాయ్ చేస్తామో ఆ సర్వర్ మీద డిపెండ్ అయి ఉంటుంది డొమైన్ అనేది. బట్ ఈ ఎండ్ పాయింట్స్ అనేవి మనం మారుతా క్రియేట్ ఉంటాయి, చేస్తాం. మనం క్రియేట్ చేస్తాం. సో ఇప్పుడు మనం వర్క్ చేస్తుంది ఏంది, యూజర్ మేనేజ్మెంట్ మీద కాబట్టి ఇప్పుడు మనం యూజర్ మేనేజ్మెంట్ కి సంబంధించిన ఎండ్ పాయింట్స్ మనం క్రియేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇంకొక టీం ఇచ్చాడు అనుకో, వాడేం చేస్తాడు, సేమ్ ఇదే ప్రాజెక్ట్ లో వాడేం చేస్తాడు, ప్రొడక్ట్ రిలేటెడ్, ప్రొడక్ట్స్ మీద, ప్రొడక్ట్ రిలేటెడ్, లైక్ ప్రొడక్ట్ ని క్రియేట్ చేయడం, ప్రొడక్ట్ ని అప్డేట్ చేయడం, ఓకే, ప్రొడక్ట్ ని డిలీట్ చేయడం, ఆ సంబంధించిన రూటర్ మీద వర్క్ చేస్తాడు. ఇట్లా ఒక్కొక్క టీం ఒక్కొక్కటి క్రియేట్ చేసుకుంటా ఉంటారు. సో వాళ్ళు డెవలప్ చేసుకునే అన్ని కూడా ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటుంది. నీ రూటర్ ఇది. ఓకే, ఈ రూటర్కి వచ్చిన తర్వాత నీ లాజిక్ నువ్వేం రాసుకోవాలి, నువ్వేం చేయాలనుకుంటున్నావు అంటే ఈ ఫంక్షన్ కాల్ చేసినప్పుడు అంటే బేస్డ్ ఆన్ రిక్వెస్ట్, ఇన్పుట్ బట్టి యా, ఇంకా బేస్డ్ బాడీని బేస్డ్ బట్టి. ఎస్, బేస్డ్ ఆన్ రిక్వెస్ట్ ని బట్టి. సో ఎప్పుడైతే నీకు యూజర్ స్లాష్ క్రియేట్ అనిస్తే అప్పుడేంది దీంట్లోకి వచ్చింది, అంటే ఇది నువ్వు డెవలప్ చేసింది అవుతుంది. ఓకేనా? అప్పుడు నువ్వు ఇక్కడ నీ లాజిక్, ఓన్ లాజిక్ ఏం చేయాలి అంటే రిక్వెస్ట్ వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది నీ మీద డిపెండ్ అయి ఉంటుంది. క్లియర్ గా ఉందా? ఏం డౌట్స్ ఏమైనా ఉన్నాయి వీటిలో? లేదు లేదు, ఇంకా వర్క్ ఈ రోజు అయితే ప్రాక్టీస్ చేస్తాను ఇది. ఇది దీని ప్రాక్టీస్ ముందు చేయి, వర్క్. ఎందుకంటే ఇది రియల్ టైం వర్క్. ఓకే ఓకే, అర్థమైంది. నేను ప్రీవియస్ చెప్పింది ఏంటంటే అది బ్యాక్గ్రౌండ్ లో ఏం జరుగుద్దా అనేది ఇప్పుడు నీకు క్లారిటీ వచ్చింది కదా, బ్యాక్గ్రౌండ్ లో ఏం చేస్తుంది. బేసిక్స్ ఎలా అని. యా, బ్యాక్గ్రౌండ్ లో ఈ యాప్ రిజాల్వర్ ఏం చేస్తుంది, ఈవెంట్ లో ఇంచి పాత్రను గెట్ చేసుకొని అది వీటిలో ఎక్కడైతే రిజిస్టర్ చేసామో వాటికి మ్యాచ్ చేసుకొని ఆ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. అదంతా కూడా ఇది చూసుకుంటుంది. మనం ప్రీవియస్ గా మనం ఏం చేసాము, ఇఫ్ ఎల్స్ కండిషన్ పెట్టేసుకొని మనం చేసుకున్నాము. అదే పని ఇప్పుడు ఇది చేస్తుంది అంతే, కాకపోతే మనకి కనిపించదు. అంటే కనిపించదు అంటే లోపలికి వెళ్ళి ఒక నువ్వు- సింగిల్ ఏపీలో మా అదే ఎండ్ పాయింట్స్ అదే సబ్ డివిజన్ గా పెట్టుకొని మనం వర్కౌట్ చేసుకుంటాం. అవును, అంతే. క్లియర్ గా ఉంది కదా? సరే, ఒకసారి ఇది ప్రాక్టీస్ చెయ్యి. నెక్స్ట్ రేపు ఏం చేద్దామంటే డేటాని ఎలా రిసీవ్ చేసుకోవాలి, డేటాని ఎలా హ్యాండిల్ చేయాలో చూపిస్తాను నీకు. అంటే ఇప్పటి వరకు ఏంది, మనము జస్ట్ ఎండ్ పాయింట్స్ కాల్ చేసాం అంతే, అవునా? ఇప్పుడు ఎండ్ పాయింట్స్ కి డేటాని ఎలా పంపించాలి, ఆ డేటాని మనం రిసీవ్ ఎలా చేసుకోవాలి, ఆ డేటాని డీబీలో ఎలా స్టోర్ చేసుకోవాలి, లేదంటే డీబీ నుంచి డేటా ఎలా కెచ్ చేసుకోవాలి అనే కాన్సెప్ట్ నేను మీకు రేపు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? ఇది ప్రాక్టీస్ చేయి, ఇది వెరీ ఇంపార్టెంట్ నీకు రియల్ టైంలో. ఓకే. రైట్, సరే. అంటే ఇది చూడు, రేపు డేటాని ఎలా కాల్ చేయాలో చూద్దాం. అది అయిపోయిన తర్వాత మనము డైరెక్ట్ డీబీతో కనెక్ట్ అవుదాం. కనెక్ట్ అయ్యి డీబీ నుంచి ఆల్రెడీ నీకు ఓఆర్ఎం చెప్పాను కదా నేను నీకు. ఓకే, దాన్ని ఇక్కడ ఎట్లా ఇంక్లూడ్ చేయాలో చూపిస్తాను నేను నీకు. ఓకేనా? ఓకే. రైట్, సరే. సరే ప్రదీప్, రేపు కనెక్ట్ అవుదాం మళ్ళీ. ప్రాక్టీస్ చేయాలా, రెజ్యూమ్ పెడితే సరిపోతుంది. సరే, నువ్వు రెజ్యూమ్, నీ శాంపుల్ రెజ్యూమ్ పెట్టి ఇవ్వు నాకు, చూస్తాను ఎట్లా ఉంటుందో. నిన్ను పంపించాను నా రెజ్యూమ్ నీకు. పంపించు.